హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే కనుక ఒక బంగారం లాంటి రెసిపీ అని చెప్పొచ్చండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. జస్ట్ ఒక కప్పు మిల్ మేకర్స్ని వేడి నీటిలో వేసేసి ఇలా ట్రై చేసేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వెల్లిపాయను, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసేసి ఇలా కోర్సుగా అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడైనాక ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళను వేసుకోండి. ఈ నీళ్ళలోనే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి. అలాగే ఈ నీళ్ళు వేడవుతున్నప్పుడు 1 కప్పు వరకు మిల్ మేకర్స్ని వేసుకోండి. మిల్ మేకర్స్ పెద్దవి వాడుకోవచ్చు, లేదంటే చిన్నవి కూడా వాడుకోవచ్చు. వీటిని కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఒక 2 లేదా 3 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడే హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అంతే కుక్ చేసేసి ఈ వేడి నీటిలో నుంచి తీసేసి చల్లనీళ్ళలో వేసుకొని, ఆ చల్లనీళ్ళు కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ అంతటిని పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. చెమ్మేమీ లేకుండా కాస్త గట్టిగానే పిండేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్గా పిండేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలాగే మొత్తం అంతటిని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని, నేను తీసుకొని ఈ మిల్ మేకర్ని ఒక 2 సార్లుగా బరకగా కోర్సుగా మిక్సీ అయితే పెట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్ కాదండి, జస్ట్ ఇలా పల్స్ ఇస్తూ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4 స్పూన్ల వరకు సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అని చెప్పుకోవచ్చు. అలాగే ముందుగానే కోర్సుగా మిక్సీ పెట్టి ఉంచుకున్నాం కదండి వెల్లిపాయ రబ్బులు, అవి వాటి పేస్ట్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒకవేళ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే దీని ఆల్టర్నేటివ్గా ఇంకొక ఐటెం కూడా చెప్తానండి. నెక్స్ట్ అలాగే ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే ఆ ప్లేస్లో బియ్యం పిండిని వేసుకోండి. నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా బాగుంటుంది. ఒకవేళ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఈ ప్లేస్లో కారాన్ని సరిపడినంత వేసుకోండి. అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్ ఏమీ లేకుండా జస్ట్ అలా కలిపేసుకోండి. బయట నుంచి వాటర్ ఏమీ పట్టదండి, మనకు మిల్లి మేకర్లో ఉన్న చెమ్మే సరిపోతుంది. ఒకవేళ ఇంకా లూజుగా అనిపిస్తే కార్న్ఫ్లోర్ని కానీ లేదంటే శనగపిండిని కానీ వేసుకొని ఈ విధంగా అయితే పిండిని కలిపేసుకోవాలి. కాస్తంత గట్టిగానే ఉండాలి, లూజుగా అస్సలు కలుపుకోవద్దు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చేతులకు నూనె రాసుకొని, నూనె కానీ లేదంటే నీళ్ళని కానీ రాసుకొని చిన్న చిన్న బాల్స్లా ఫస్ట్ చేసుకొని వీటిని కబాబ్స్ లాగా అయితే కట్లెట్స్ కబాబ్స్ అంటాం కదండి, ఈ విధంగా ప్రెస్ చేసేయండి 2 చేతుల మధ్యన పెట్టి. ఇలా మొత్తం అంతా ఎడ్జెస్ ఇలా సాఫ్ట్గా చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోండి. నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయటని క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం చేసుకునే పకోడీలు బజ్జీల కంటే మోర్ దెన్ బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే చాలా హెల్తీ రెసిపీ అండి. మిల్ మేకర్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది, పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకొని ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి. ఇందులో ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ వేడైనాక మనం ముందుగా చేసుకున్న కబాబ్స్ని అయితే మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేయండి. వేసేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ అయితే కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే టర్న్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
మనకు అర్థమైపోద్దండి. పై లేయర్ అనేది క్రిస్పీగా రెడీ అవుతుంది. అలాగే కాసంత థిక్గా ఉంటుంది. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వీటినైతే ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకోవచ్చు. ఇలా డార్క్ కలర్ వచ్చేంత వరకు అయితే మాత్రం ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నిజంగా అమోఘం అని చెప్పొచ్చు. అలాగే వీడియో అయితే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. దీనిని టమాటో కెచప్తో, ఇంకా మీకు టమాటో కెచప్తో టేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే కలుపుకున్నప్పుడు టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా సర్వ్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.